హలో గాయ్స్, వెల్కమ్ టు టైం పాస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పేలాల లడ్డు. పేలాల లడ్డు చేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈరోజు మా ఇంట్లో కరెంట్ గయాబ్. అబ్బా, కరెంట్ పోయిందిరా ఆయన అనుకొని ఫోన్ చూస్తున్నా. చూసి 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 బోర్ కొట్టింది. గంట కన్నా ఎక్కువ పోయింది కరెంటు. సర్లే, బోర్ వస్తుంది కదా, ఏమన్నా చేద్దామని వంట రూమ్కి వెళ్తే పిల్లలు కనిపించినాయి. అరే రైట్, పేలాల లడ్డు చేద్దామని పేలాల లడ్డు స్టార్ట్ చేసేసా. సో పేలాల లడ్డు జల్లలో వేసుకొని నీట్గా జలపరించుకోండి అంటే జల్లెడ పట్టుకుంటే ఉన్న డస్ట్ అంతా కింద పడిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను కనిపిస్తున్న హాఫ్ కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నా. అండ్ 1/4 కప్ ఆఫ్ వాటర్ పోసుకున్నా. సో బాగా అలా అలో 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 కలుపుతూనే ఉండాలి. అలా అది మసులుతూ బెల్లం ఆ వేడి నీళ్ళలో ఆ పొగలలో అలా కరిగిపోతుంది. అండ్ అలా కలుపుతూ సో మనకి థిక్నెస్ రావాలి. నేను ఒక వేరే ప్లేట్లో వాటర్ పోసుకొని మనం థిక్నెస్ చెక్ చేసుకుందాం. అండ్ తీసుకున్నాను ఆల్రెడీ. ఒకసారి పోయంగానే అలా మొత్తం కరిగిపోయింది. నేను వేసుకున్న సిరప్ అందులో కరిగిపోయింది. అండ్ నెక్స్ట్ కొంతసేపు అయినాక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసిన. మళ్ళీ కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ పాకం కింద పట్టుకుంటుంది. సరే అని మళ్ళీ ఒక బిట్ ఆఫ్ ఫ్లేమ్లో ఉడకబెట్టాను. అండ్ నెక్స్ట్ అది చూసారు కదా ఎంత థిక్నెస్, అలా కొంచెం తీగల టైప్లో రావాలి. మొత్తం గట్టిగా చేసుకుంటే బండరాల్లాగా వచ్చేసే లడ్లు. సో అట్లా వేసుకోవద్దు. నీటా పెళ్ళాలి అందులో వేసుకొని మెయిన్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పేలాలు వేసుకోండి. పేలాలు వేసుకొని మంచిగా బెల్లం పాకం మొత్తం దానికి అంటేలాగా కలుపుకోండి. స్టవ్ మీద పెట్టి కలపడానికి రాలేదని మళ్ళీ నేను కిందికి తీసి నీట్గా కలుపుకున్నా. అండ్ డైరెక్ట్ చెయ్యి మాత్రం పెట్టకండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కాలుతుంది. అండ్ నెక్స్ట్ 2 హ్యాండ్స్కి ఆయిల్ రాసేసుకొని నేను లడ్డు చేసేసుకుంటున్నా. అండ్ ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టండి. మరీ పక్కకు పెడితే కూడా గట్టిగా అయిపోతుంది. 2 మినిట్స్ పెడితే చాలు. సో అలా 2 చేతులతో రౌండ్ చేసేసుకుందాం. సో దీస్ ఆర్ ద టేస్టీ పేలాల బెల్లం లడ్డు.